హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. మొన్న వీడియోలో చూశారు కదా, మామిడి చెట్టు ఎలా ఎక్కాలి, ఎక్కి కాయలు కోయడం, తర్వాత కాయల్ని ఎలాగా మనం పండ్ల కింద చేసుకోవడం మీరు మొన్న వీడియోలో చూశారు. ఒకవేళ చూడకపోతే కనుక ఆ వీడియోలు కూడా మీరు చూడండి. ఇదిగోండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ మామిడి పండును మామిడి తాండ్ర ఏ విధంగా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా కనుక ఫస్ట్ నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. ఆల్ అని వస్తుంది, దాన్ని నొక్కండి. దాని మూలంగా ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మామిడి తాండ్ర చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో, అది ఒకవేళ మీరు ఎప్పుడు చేసుకోకపోయినా నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. చాలా సింపుల్గా మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను చెప్పిన ప్రాసెస్ ఉపయోగిస్తే. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఒక మామిడి పండుని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీని గురించి మనకి రసాలైనా పర్వాలేదు. నేను బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను. మామిడి పండు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, జార్లు ఈ విధంగా పెట్టుకొని నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని మనం ఒక కడాయిలో తీసుకున్నాము. కడాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నేను ఇదిగోండి ఈ మిశ్రమాన్ని, అంటే మనకి వచ్చింది కదా మామిడికాయ జ్యూస్ వచ్చింది కదా, ఆ జ్యూస్ని ఈ విధంగా తీసుకొని కడాయిలో వేశాను. దీనికి 2 స్పూన్స్ షుగర్ వేసానండి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఒక్క కాయే వేసుకున్నాను కాబట్టి, మీరు 2 కాయలు అనుకోండి 4 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నేను వేడి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా వేడెక్కుతూ ఉన్నది. ఒక 15 మినిట్స్ వరకు మీరు వేడి చేసుకోండి. ఇలా వేడైపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. ఒక ప్లేట్లో ఫస్ట్ నెయ్యి వేసి నెయ్యిని ప్లేట్ అంతా ఈ విధంగా రాసుకున్నాను అనమాట. అంతా రాసుకుంటే మనకి మామిడి తాండ్ర ఈజీగా వచ్చేస్తుంది. నేను వేడి చేసిన మామిడి తాండ్ర మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇదిగోండి ఇలా ప్లేట్లోకి వేసేసాను. వేసేసి వేడిదే వేసుకోవాలండి. వేసుకుని ఒక స్పూన్తో మొత్తం అంతా ఖాళీలు లేకుండా, ఖాళీలు ఎటు కూడా కొంచెం కూడా ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉండకుండా మనం మొత్తం అంతా ప్లేట్కి పట్టేటట్టు చక్కగా చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటాం కాబట్టి నెయ్యి వేసుకోవడం మూలంగా మనం 2 రోజుల తర్వాత మనకి మామిడి తాండ్ర చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. ఒకవేళ ఎండ లేదనుకోండి, ఫ్యాన్ గాలిలో అయినా సరే మనం పెట్టుకోవచ్చు. 2 రోజులు మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ గాలిలో కానీ ఎండలో కానీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా అదే ఊడి వచ్చేస్తుంది. చూసారు కదా, నేను మొత్తం అంతా ప్లేట్లో ఈ విధంగా పెట్టుకున్నాను. నేను 2 రోజులు ఆరబెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మామిడి తాండ్ర ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తున్నారా ఎంత సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రాకపోతే మీరు కమెంట్లో రాయండి, ఖచ్చితంగా వస్తుంది. చాలా ఈజీ. మనం ఎంతో ఇష్టపడి మామిడి తాండ్రలు తింటాం కదండి. అసలు ఎలా చేసుకోవాలో ఏంటో మన ఎవ్వరికీ తెలియదు. ఎంత సింపుల్గా చేసేసుకున్నాం చూసారా. ఈ విధంగా మనం కట్ చేసుకుంటున్నాం అన్నమాట. పీసెస్ ఈ విధంగా మనం కట్ చేసేసుకుంటున్నాం. ఎంత చక్కగా మామిడి తాండ్ర మనం బజార్లో కొనుక్కుంటాం కదా, చాలామందికి చేసుకుంటాం రాదు నిజంగానే. ఇదిగోండి చక్కగా బజార్లలో దొరికే మామిడి తాండ్ర మనకి ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. చాలా బాగుందండి. టేస్ట్కి కూడా చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎవరికీ తెలియదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి షేర్